శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, మరి నిన్నటి రోజున ఏదైతే ఆ రేవంత్ రెడ్డి 5 స్టార్ హోటల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండో, మరి దానికి ఇక్కడ పబ్లిక్ లో ప్రజెంటేషన్ ఇచ్చిండు నిన్నటి రోజున కేటీఆర్. ఏదైతే మరి మూసీ బ్యూటిఫికేషన్ పేరుతోటి ఏ విధంగా లూటిఫికేషన్ జరగబోతా ఉన్నది, అసలు మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి, మూసీ నది ఒడ్డున ఉన్న మరి కట్టడాలను తొలగించడానికి అసలు దానికి సంబంధం ఏంది, అసలు ఒక్క కట్టడం కూడా తొలగించకుండా ఏ విధంగా మూసీని ప్రక్షాళన చేయవచ్చో చేసి చూపించడం అని చెప్పి నిన్నటి రోజున ఆయన కూడా మరి ఇక్కడ పబ్లిక్ మధ్యలో పబ్లిక్ అభిప్రాయాల ద్వారా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మరి మొన్నటి రోజున మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, ఇప్పుడు కనుక మనం దాన్ని ఏదైతే మూసీని ప్రక్షాళన చేసుకోకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు అని చెప్పిండు. అసలు మూసీ అనేది ఇంత మురికి కూపంగా మారడానికి ప్రధాన కారణం ఎవరు అనేది కూడా నిన్నటి రోజున మరి ఇక్కడ కేటీఆర్ వివరించిండు. అదేవిధంగా ప్రజలందరికీ కూడా తెలుసు, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి తెలుగుదేశం పార్టీ ఏర్పడే వరకు కూడా ఎవరు మరి అధికారంలో ఉన్నది అని అంటే 1952లో ఏర్పడినటువంటి మన రాష్ట్రానికి మరి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మరి కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళే ముఖ్యమంత్రులుగా కొనసాగిండ్రు. 83, 84లో మరి టీడీపీ వచ్చింది. ఆ టీడీపీ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ టీడీపీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. మొన్న తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మాత్రమే మరి ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 2023లో మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. అంటే ఇలా మూసి మురికి పట్టుకొని పోవడానికి ప్రధాన కారకులు కాంగ్రెసే. మరి భవిష్యత్ తరాలు క్షమించవద్దు అంటే ఎవరిని? కాంగ్రెస్ ను మాత్రమే క్షమించవద్దు అనే విషయాన్ని ఇక్కడ ఒకటి గమనించాలి. రెండోది, ఇక మూసీని ప్రక్షాళన చేస్తా అంటే మీకు ఎందుకు ఏడుపు? మూసీ ఏదైతే మీరు ఇక్కడ మూసీ ఒడ్డున నివసించి చూడండి, మరి ఇక్కడ ఆ వాసన మీరు భరించలేరు అంటా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఓకే, నా మూసీలో మరి అడ్డమైన మురికి నీరు అంతా చేరి అక్కడ దుర్గంధం వ్యాపించి అక్కడ ఉన్న వాళ్ళు మరి ఇక్కడ నివాస యోగ్యంగా లేదు. మరి ఇప్పుడు నువ్వు నివాస యోగ్యంగా మారుస్తున్నావు కదా, మూసీని ప్రక్షాళన చేయడానికి, మూసీలో మురుగునీటిని శుద్ధి చేయడానికి, మూసీ ఒడ్డున ఉన్నటువంటి మరి ఆ కట్టడాలను తొలగించడానికి సంబంధం ఏంది అనేది ఫస్ట్ ప్రజలకు వివరించాలి. ఏమన్నంటే మోకాలకు బోడిగుండుకు ముడి పెడతారు రేవంత్ రెడ్డి. ఇవాళ మూసీ ఒడ్డున మీరు ఎండు చూడండి తెలుస్తుంది అంటారు. ఇవాళ మూసి ఆ ఏదైతే మురికి నీటిని శుద్ధి నీటిగా మారుస్తా అంటే ఎవరు కూడా అడ్డుకోవడం లేదు. మీరు మురికి నీటిని శుద్ధి నీటిగా మూసి ప్రక్షాళన పేరుతోటి పేదల ఇండ్లను కొల్లగొట్టడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇవాళ మన గ్రామాల్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు మూసి, హైదరాబాద్ లో మూసిని చూసుకొని మన గ్రామాల్లో ఉన్నటువంటి ముందట మురికి కాలువను చూసుకున్నట్టయితే మన ఇంటి ముందట మురికి కాలువలో మరి ఇక్కడ ఏదైతే పాలకుల నిర్లక్ష్యంతో అది పెద్ద మురికి కూపంగా మారిందంటే దాన్ని ఆ మురికి కూపాన్ని తొలగించడానికి మరి ఇక్కడ ప్రక్షాళన చేపట్టడానికి అందులో ఉన్నటువంటి సిల్ట్ మొత్తం తీసి దాన్ని శుభ్రపరుస్తారా, లేదంటే ఆ పక్కనే ఉన్న ఇండ్లను కూలగొడతారా అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ మురికి కాలువను శుభ్రం చేయమంటే దాని మురికి కాలువను ఆనుకొని ఉన్న ఇండ్లను కూలగొట్టినట్టున్నది ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పే పరిస్థితి. మూసి ఒడ్డున ఉన్నటువంటి ఇళ్లను కూలగొట్టాల్సిన అవసరం ఏంది? నువ్వు ఆల్రెడీ మూసిని శుద్ధి చేస్తా ఉన్నావు. శుద్ధి చేస్తే ఇలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. నువ్వే చెప్తావు ఇలాంటి వాతావరణంలో నివాసం ఉంటుందా అని. ఇవాళ నువ్వు దాన్ని శుద్ధి చేయి, బ్రహ్మాండమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు వాళ్ళని కూల్ చేస్తా ఉన్నావు అని అంటే మరి ఇక్కడ ఐదు జోన్లుగా వివరించిండట. ఆ పనిని అది విస్తరించిండు, డివైడ్ చేసిండు. ఆ 5 జోన్లలో మొదటి జోన్ పని ఇప్పుడు ప్రారంభం కాబోతా ఉన్నది. ఆ మొదటి జోన్ లో 7,000 కోట్లతోటి గాంధీ సరోవర్ అని చెప్పి గాంధీ విగ్రహం పెట్టడానికి మొన్నటి వరకు 5,000 కోట్లు అన్నాడు, అది ఇప్పటికే 7,000కు పెరిగింది. 7,000 కోట్లలో భాగంగా మరి ఇక్కడ 10,000 ఇండ్లను సేకరిస్తాడట, 3,800 ఎకరాల భూమిని సేకరిస్తాడట. మరి మొన్ననే ఈ వేలం పాటలలో చూసినాం, ఒక్కొక్క ఎకరం 100 నుంచి 130 కోట్ల వరకు పోయింది. అంటే ఇప్పుడు నువ్వు తీసుకునే 3,800 ఎకరాలు 3,000 ఎకరాలే అనుకున్నా కూడా 100 కోట్లు వేసుకున్నా కూడా 3 లక్షల కోట్లు, సగం ధర వేసుకున్నా 1,50,000 కోట్లు. మొదటి ఫేజే 1,50,000 కోట్ల విలువైన భూమిని నువ్వు స్వాధీనం చేసుకుంటా ఉన్నావు. మిగతా 5 ఫేజులలో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఈ 1,50,000 ఇంటూ మరి 5 వేసుకున్నట్టయితే సుమారు 7.5 లక్షల కోట్ల భూమిని నువ్వు కొల్లగొట్టబోతా ఉన్నావు. ఇలా మొదటి ఫేజులోనే 10,000 చిల్లర కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి. ఈ 5 ఫేజులలో కలిపితే సుమారు 1,00,000 కుటుంబాలు వీధిన వేసి ఇవాళ మూసి సుందరీకరణ అవసరమా అనే విషయాన్ని ఒకసారి మనం గమనించాలి. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఏదైతే మరి నాయకుల జేబులు నింపుకోవడం కోసం అక్కడ మధు రిడ్జ్ పార్క్ లాంటి 450 ఇండ్ల సమూహం ఉన్నది, అపార్ట్మెంట్ల సమూహం. ఆ 450 ఇండ్లను కూల్చేస్తాడట.
కూల్చేసి అక్కడ గాంధీ సరోవర్ కడతాడట. వీళ్ళకు ఆ పక్కనే 7 ఎకరాలు ఇచ్చి ఏదైతే దాని ఆ విస్తీర్ణం 7 ఎకరాలన్నట, వాళ్ళకి 7 ఎకరాలు ఇచ్చి సేమ్ అదే రీతిలో కట్టిస్తారట. మరి నిన్న రోజున కేటీఆర్ గారు ప్రశ్నించడం జరిగింది. మరి ఇక్కడ నువ్వు అపార్ట్మెంట్ మధుర్ రిడ్జ్ అపార్ట్మెంట్ అందులో మంచి మంచి పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, విలేకరులు ఉన్నారు, వాళ్ళకు నువ్వు తీసుకొచ్చి కట్టిస్తావు. మరి మిగతా వాళ్ళకు కూడా అట్లనే మరి 10 ఎకరాలు 15 ఎకరాలు ఈ 3000 ఎకరాలు ఎవరెవరి అయితే పోతా ఉన్నాయో ఆ 3000 ఎకరాల భూమి కూడా వాళ్ళకి కేటాయించి సేమ్ అదే విధంగా వాళ్ళకెందుకు నిర్మాణాలు చేసి అని చెప్పి మరి ఏదైతే కేటీఆర్ గారు ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే పెద్దోళ్ళకు ఒక నీతి పేదలకు ఒక నీతి అన్నట్టు 1,50,00,000 సుమారు మరి అక్కడ ఉన్నది. ఇప్పుడు మార్కెట్ ధర చూసుకున్నట్టయితే 3 కోట్లకు పైగా ఉంటది ఆ ఒక్క అపార్ట్మెంట్ విలువ. మరి వాళ్ళకి మాత్రం కట్టిస్తా అంటాడు. అక్కడ మరి ఏదైతే తమ జీవితాన్ని అంతా ధారపోసి రక్తాన్ని చెమటగా మార్చుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఒక్కొక్కరికి వాళ్ళ ఏదైతే భూమి ధరనే ₹1,00,00,000 పైచిలుకుంటది. వాళ్ళను గెంటేసి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పి ఇప్పటికే సుమారు 300 మందిని అక్కడి నుంచి గెంటేసిండు. ఇప్పుడు 10,000 మందిని గెంటేయబోతా ఉన్నాడట. ఇగో ఇది ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అని అంటే పేదల పొట్ట కొడతా ఉన్నది, బుల్డోజర్లతోటి ఇల్లు కూల్చేస్తా ఉన్నది. ఇవాళ మింగ మెతుకులేదని మీసాలకు సంపెంగ నూనె పెట్టుకొని తిరుగుతా అంటా ఉన్నది. ఇవాళ రైతు భరోసా 3వ విడత నెగ్గొట్టింది. ఇవాళ యూరియా నిల్వలు లేక రోడ్డున పడతా ఉన్నారు గ్యాస్ కోసం. మరి ఇక్కడ బారులు తిరుగుతా ఉన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకుని రేవంత్ రెడ్డి 5 స్టార్ హోటళ్లలో మూసిని ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతామని చెప్పి గ్రాఫిక్స్ మాయాజాలంతో మరి ఇక్కడ వాళ్ళను మూసి పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా రోడ్డున పడేసి మరి జేబులు నింపుకునే ప్రయత్నం జరుగుతా ఉన్నది తప్ప దీని ద్వారా ఒరిగేది ఏమి లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నిన్నటి రోజున మరి ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు బదులుగా పబ్లిక్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది. ఇక్కడ దాని కనుక గమనించినట్టయితే కేసీఆర్ విజన్ రేవంత్ విధ్వంసం, పేదల ఇల్లు కూల్చి మూసీలో కాంగ్రెస్ రియల్ దందా. కేసీఆర్ ప్రభుత్వం ఒక ఇంటిని కూల్చకుండా పేదోడి గుంట భూమి తీసుకోకుండా చుక్క మురుగునీరు మూసీలో కలవకుండా వరల్డ్ క్లాస్ డిజైన్లతో 16,634 కోట్లతోటి మూసీ సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మూసీ వెంబడి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిన సీఎం రేవంత్ రెడ్డి చేప పేరు చెప్పి చెరువును మింగేసే కుట్రలు చేస్తా ఉన్నాడు. 2,000 కిలోమీటర్ల మేర ప్రవహించే గంగానది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామి గంగే ప్రాజెక్టుకు 42,000 కోట్లు ఖర్చు పెడితే కేవలం 55 కిలోమీటర్ల పొడవైన మూసీ నది సుందరీకరణకు 1,50,000 కోట్ల ఖర్చు ఎట్లయితది? మేధా పాట్కర్ లాంటి మేధావులు, మహాత్ముని మునిమనోడైన తుషార్ గాంధీ లాంటి వ్యక్తులే గాంధీ సరోవర్ మూసీ పేరిట జరిగే విధ్వంసానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మహాత్ముడి పేరుతో లక్షల కోట్ల విలువ చేసే భూములను కొలగొట్టి లక్షలాది మందిని రోడ్న పడేసే కుట్రలకు రేవంత్ రెడ్డి తెరలేపుతా ఉన్నాడు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ పాలనలో 16,000 కోట్లతోటే మూసీకి ప్రణాళికలు చేసిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 3,000 ఎకరాల విలువనే మరి సగం ధరకేసుకున్న 1,50,000 కోట్లు అవుతుంది. ఎందుకంటే 100 నుంచి 130 కోట్లు పోతుంది. 100 కోట్లు వేసుకున్నా కూడా 3,000 ఎకరాలంటే 3 లక్షల కోట్లు మొదటి విడతనే. మరి అట్లా 5 విడతలు చూసుకున్నట్టయితే 15 లక్షల కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టబోతా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క ఇల్లు కూల్చకుండా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ది. రియల్ ఎస్టేట్ కోసం 1,00,000 ఇల్లు కూల్చే కుట్రలు కాంగ్రెస్ వి. అసలు డిపిఆర్ఏ లేనప్పుడు ఇళ్లకు రెడ్ మార్కులు ఎందుకు? మధుపార్కు రిడ్జిలా మిగతా పేదలకు భూమి ఎందుకు ఇవ్వరు? మధుపార్కు వర్తించే బఫర్ జోను అక్కడ కట్టే బిల్డింగ్లకు వర్తించదా? ఒక్క ఇల్లు కట్టే తెలివి లేని రేవంత్ కు 1,000 ఇల్లు కూలగొట్టే అర్హత ఉన్నదా? 1,000 కిలోమీటర్లు నమామి గంగే ప్రాజెక్టుకు 42,000 కోట్లు అయితే మరి 250 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఎట్లయితాయి? టీడీఆర్ అంటే తిరుపతి రెడ్డి డెవలప్మెంట్ రైట్స్ లా మారింది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మూసీ నది ఒడ్డున నిర్వాసితులుగా మారుతారో వాళ్ళకు నష్టపరిహారం కూడా ఇయ్యారట, టీడీఆర్లు ఇస్తారట. ఈ టీడీఆర్లను వీళ్ళు మళ్ళీ అమ్ముకోవాలి. అంటే ₹1,00,000 విలువ కలిగిన టీడీఆర్ కనుక వీళ్ళు తీసుకున్నట్టయితే టీడీఆర్ ఏంటంటే మరి ఇక్కడ ఏదైతే ఆ కొత్తగా ఇల్లు కట్టే వాళ్లకు మరి ఈ టీడీఆర్లను తీసుకొని పోయి దాన్ని ఇన్క్యాష్ చేసుకుంటారు. అక్కడ మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడ కూడా బాండ్లు నగదు రూపంలోకి మారాయి. ఎవరైనా అపార్ట్మెంట్లు కట్టుకున్నప్పుడు మరి ఏదైనా కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ టీడీఆర్లు దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రైస్ ఉంటుందో అదంతా కూడా దీని ద్వారా చెల్లిస్తారు. కాబట్టి ఆ టీడీఆర్లు మనకు అవసరం ఉన్నప్పుడు అవి ఇన్క్యాష్ గా మారాయి. అంటే ₹1,00,000 మరి మనకు అవసరం ఉంటే 10,000కో 15,000కో అమ్ముకోవాల్సిన దుస్థితి ఉంటది. కనీసం నగదు కూడా ఇస్తలేడు. ఈ రకంగా మరి కోట్లాది రూపాయల భూమి, కోట్లాది రూపాయల మరి కట్టడాలన్నింటినీ గుంజుకొని వాళ్ళకు ఒక ఇంధనం మిల్లిచ్చి టీడీఆర్ ద్వారా వాళ్ళ టీడీఆర్ల చేతిలో పెట్టి వాళ్ళను నడి రోడ్డున పడేయబోతా ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట రియల్ ఎస్టేట్ లూటీకి తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ హోటల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట ఫక్త్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ నిర్వహించింది. నిర్వాసితులను కాకుండా వైట్ కాలర్ ప్రతినిధులను రియల్ ఎస్టేట్ వ్యాపారులను పిలిచి అబ్రకదబ్రా గారడితో రంగుల ప్రపంచాన్ని తెరపై చూపింది. ధనార్జనే ధ్యేయంగా భావించి
భావించే వాళ్ళు పాలకులుగా ఉంటే జరిగే విధ్వంసాన్ని కళ్ళకు కట్టింది. మరోవైపు మానవత్వం ఉన్న నాయకులు అధికారంలో ఉంటే ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి ప్రజలకు మేలు కలిగిస్తుందనే వాస్తవం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పబ్లిక్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మూసీని శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? ఎస్టీపీలు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మురికి నీటిని ఈ ఎస్టీపీల ద్వారా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, మరి ఇక్కడ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను సుమారు 32 నిర్మించింది. అవి పూర్తిగా వస్తా ఉన్నాయి. ఈ మూసీ నదికి సంబంధించిన నీటినంతా కూడా సీవరేజ్ ప్లాంట్ల ద్వారా మరి ఇక్కడ మళ్ళీ మూసీలోకి తరలించినట్టయితే అవన్నీ కూడా మురికి నీరంతా కూడా శుద్ధి నీటిగా మారి మరి ఇక్కడ కిందికి నల్గొండ వైపు పయనించే అవకాశం ఉంటుంది. దానికి ఒడ్డున ఉన్న ఏ ఒక్క కట్టడాన్ని కూడా కూల్చాల్సిన అవసరం లేదు. ఏదైతే ఒడ్డుకు బఫర్ జోను మరి అప్పుడు ఇచ్చినటువంటి ఆ 10 మీటర్లో 20 మీటర్లో ఉన్న దానిలో మరి చక్కటి పార్కులో ఏదైతే మరి ఇక్కడ వాక్వేలో పెట్టినట్టయితే మూసి అంతా కూడా మరి చక్కటి ఏదైతే ఆ శుద్ధి నీటితోటి ప్రవహించుకుంటూ గంగా నదిలా గోదావరి నదిలా మరి ఇక్కడ కలకలలాడుతూ వెళ్తా ఉంటే ఆ పక్కనే మరి ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికో లేదంటే అక్కడ కూర్చోవడానికో వాకింగ్ చేసుకోవడానికో ఏదైతే ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సింది పోయి అక్కడ ఉన్న భూమి మీద కన్నేసినటువంటి ఏదైతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడతా ఉన్నది. ఇక్కడ ఆల్రెడీ ఎస్టీపీలు అన్ని కూడా ఇక్కడ ఆల్రెడీ నిర్మించడం జరిగింది. ఇక ఈ రకంగా మనం డెవలప్మెంట్ చేద్దాం. ఏదైతే ఆ మూసీ నది ఒడ్డున ఈ రకంగా పచ్చదనాన్ని పరిచి మరి ఇక్కడ ఏ ఒక్కరు పేదవాళ్ళ ఇల్లును కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని ఇప్పటికే 5 కిలోమీటర్ల మేర డెవలప్మెంట్ చేసి చూపిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, ఏం చేస్తా ఉన్నాడో మరి ఇక్కడ కేటీఆర్ గారు నిన్నటి రోజున పబ్లిక్ ప్రజెంటేషన్ లో చూపించిండు. ఒకసారి చూడండి, ఇంకా విచిత్రమైన విషయం ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ బిల్డింగ్ కనబడుతున్నాయి మీకు, ఈ బిల్డింగ్ కనబడుతుంది, ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఇది అక్కడేమో గాంధీ బొమ్మ పైన ఇది గాంధీ బొమ్మ కనబడుతుంది కదా, ఇది బిల్డింగ్. కరెక్ట్ గా ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉంది. మధు పార్క్ రిడ్జ్ ఏమో బఫర్లు ఉందట, కూలగొడుతున్నాడట. మరి నువ్వు కట్టే బిల్డింగ్ లకు బఫర్ వర్తించదా? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అంటే ఎంత 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 విచిత్రమైన గవర్నమెంట్ అంటే ఇది. ఉన్న బిల్డింగ్ కూలగొడుతున్నాడట బఫర్ అని, కొత్త బిల్డింగ్లు కడుతున్నాడట అక్కడే. ఇది వాళ్ళ డిజైన్, నాది కాదు. నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ చేసినట్టు మూసీకి సంబంధించి మరి ఇక్కడ మధు పార్క్ రిడ్జ్ అది ఏదైతే 450 కుటుంబాలు ఉన్నాయో ఆ మొత్తాన్ని కూల్చేసి అక్కడ మరి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మిస్తాం. మీరు బఫర్ జోన్ లో ఉన్నారు, ఖచ్చితంగా రాబోయే రోజులలో మేము మాకు మీ అపార్ట్మెంట్లు ఇవ్వకున్నా కూడా మీరు జీరో వాల్యూ అవుతుంది అని చెప్తా ఉన్నాడు. బఫర్ జోన్ లో కట్టడాలు ఉండద్దు అని అంటాడు. మరి కట్టడాలు ఉండద్దు అంటే సామాన్యుల కట్టడాలు ఉండద్దా, లేదంటే ప్రజల కట్టడాలు ఉండద్దా? నీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన కట్టడాలు ఉంటే ఓకేనా అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. అంటే అక్కడ బఫర్ జోన్ లో ఉన్నాయని ఆ కట్టడాలను కూల్చేస్తాడట, ఈయన మాత్రం ఆకాశ ఆర్మ్యాలను నిర్మిస్తాడట అక్కడ. అంటే ఇది మొత్తంగా మూసీ ప్రక్షాళన పేరుతోటి ఏదైతే మురుకు నీటిని శుద్ధి చేయడం కోసం మనం చెప్పి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తానని చెప్పి సుమారు 15 లక్షల కోట్ల భూమికి టెండర్ పెడతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి అందులో కార్పొరేట్ సంస్థలకు, తన అనుయాయులకు, అదేవిధంగా రాహుల్ గాంధీ బావకు, అదేవిధంగా ఇతర దుబాయ్ కంపెనీలన్నిటికీ కూడా అక్కడ స్థలాలు కేటాయించి పెద్ద ఎత్తున కమిషన్లు దండుకోవడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును మొదలుపెట్టిండు. ఇవాళ ప్రజలకు అత్యవసరమైనటువంటి ఈ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు సుమారు 300-400 కోట్లతోటి మరమ్మతు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అలాగే పడావు పెట్టి ఇవాళ ఇప్పటికే సాగునీటికి తాగునీటికి కటకట తీసుకొని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే పంటలన్నీ ఎండిపోతా ఉన్నాయి, ట్యాంకర్లతోటి నీళ్లు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది ఇప్పటికే. అయినప్పటికీ కూడా వాటి మీద దృష్టి కేటాయించకుండా ఇవాళ నా మానస పుత్రిక అంటా ఉన్నాడు. మొట్టమొదలు మూసీ ఏదైతే ప్రాజెక్టు మొదలు పెట్టిన రోజునే 50,000 కోట్లతోటి మేము దాన్ని సుందరీకరణ చేస్తామన్నాడు. ఆ రోజే చెప్పింది మేము ఆల్రెడీ 16,000 కోట్లతోటే సుందరీకరణ శుద్ధీకరణ చేయడానికి ప్రణాళికలు రూపొందించడం. 50,000 కోట్లు ఎట్లయితే అంటే సీఓలకు పోయి వచ్చిన తర్వాత దాన్ని 70,000 కోట్లు చేసిండు. రాను అది 1,50,000 కోట్లకు చేరింది. ఆయన మాటలే నేనెప్పుడన్నా అని చెప్పి మాట్లాడితే అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన 3 రకాల మాటలను కూడా మరి ఇక్కడ సోషల్ మీడియా వేదికగా మరి నెటిజన్లు అందరూ కూడా తీవ్రంగా మరి ఇక్కడ విమర్శించిన పరిస్థితిని కూడా చూడొచ్చు. అయినా కూడా రేవంత్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. 1,00,000 కుటుంబాలను రోడ్డున పడేయడానికే ఆయన కంకణం కట్టుకున్నాడు. అసలు ప్రజలను రోడ్డు పాలు చేయడమే వాళ్ళ లక్ష్యం అన్నట్టుగా ఉన్నది. మరి ఇక్కడ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులను, భూదాన్ బాధితులను ఏ విధంగా వాళ్ళను రోడ్డున పడేసిండ్రు, వాళ్ళ ఇండ్లను పూర్తిగా నేలమట్టం చేసిండ్రు.
తీవ్ర వ్యతిరేకత తర్వాత అక్కడ సుమారు 300 మందికి మళ్ళా మేము అక్కడనే పట్టాలు ఇచ్చి మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి ఏ విధంగా చెప్పిండ్రు. ఈ కూల్ చేసుడు ఎందుకు, కట్టించడం ఎందుకు అని అంటే మరి ఇక్కడ ఎక్కడ వీలైతే అక్కడ భూములన్నిటి కూడా స్వాధీనం చేసుకొని గద్దల్లాగా వాలి ఇవాళ తెలంగాణను దోచుక తినడానికే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది తప్ప పేద ప్రజలకు మరి ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడానికి ఏ విధంగా మనం ముందుకు సాగాలని ఒక్కరోజైనా సమీక్ష జరిగిందా? 420 హామీలు ఇచ్చినాం, దాన్ని ఎట్లా నెరవేర్చుకోవాలని ఒక్కరోజైనా సమీక్ష జరిగిందా? 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఆ 42% కోసం మరి ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర పోయి ఫోటో దిగచ్చారు తప్ప ఇవాళ ఏదైతే లోక్సభలో రాహుల్ గాంధీ ఒక్కరోజన్నా 42% ఎందుకు ఇయ్యరు ఇక్కడ అని చెప్పి మరి ఒక ప్రశ్న వేసిందా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. కేవలం అబద్ధాలతోటి అసత్యాలతోటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారంతో మార్పు పేరుతోటి అలవిగాని హామీలనిచ్చి ఇవాళ గద్దెనెక్కి ఇవాళ ప్రజలందరినీ కూడా మార్చుక తింటా ఉన్నారు. ఇవాళ నిరుద్యోగులకు ఆశలు చూపిరు. మేము రాగానే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, 2 లక్షలు కాదు కదా 20,000 ఉద్యోగాలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి గతంలో చూసుకున్నట్టయితే 2 లక్షల ఉద్యోగాలను ఇచ్చింది బీఆర్ఎస్. 2,20,000 ఉద్యోగాలు 1,60,000 వారిని ఫిల్ చేసింది. మిగతా 60,000కు సంబంధించి ఆల్రెడీ నియామక ప్రక్రియ పూర్తయింది. నియామక పత్రాలు ఇచ్చే సమయంలో కోడ్ వచ్చింది. మరి ఇక్కడ ఏదైతే కోడ్ తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ నియామక పత్రాలు ఇచ్చి మొత్తం మాదే ఘనత అని చెప్పుకున్నాడు. పోనీ అదే మీ ఘనత అనుకో, 60,000 కూడా నీ ఖాతాలో వేసుకో, దాంతో కలిపన్న 2 లక్షలు అంటే ఇంకో 10-15 వేల కంటే ఎక్కువ ఇవ్వకుండా ఇవాళ జాబ్ క్యాలెండర్ అన్నాడు. నిరుద్యోగులను రోడ్డు పాలు చేసిన పరిస్థితి. ఆటో డ్రైవర్లకు ఫ్రీ బస్ పేరుతోటి వాళ్ళను మరి ఏదైతే నడి రోడ్డు మీద నిలబెట్టి ఇలా గిరాకీ లేక పోనీ ఫ్రీ బస్ తోటన్నా ఎవరైనా సంతోషంగా ఉన్నారా అంటే సీట్ల కోసం ఆడవాళ్ళు కొట్టుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఆర్టీసీ కుదేలైతుంది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు మరి ఇక్కడ వచ్చే నెల నిరవధిక సమ్మెకు దిగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్లా సబ్బండ వర్గాలను మోసం చేసి మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పి, పెన్షన్ 4,000 చేస్తా అని చెప్పి మరి ఇక్కడ మొత్తానికే మోసం చేసి ఇవాళ ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం మరి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు బెనిఫిట్స్ కోసం చూస్తా ఉన్నారు. అనారోగ్యంతో హాస్పిటల్కి పోతే ఏదైతే దాన్ని ఖర్చు చెల్లించలేక మా దగ్గర డబ్బులు లేక ఇబ్బందులు పడతా ఉన్నామని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డ వాళ్ళకి డబ్బులు ఇవ్వమంటే ఖజానా నిల్లు అంటాడు. మరి ఇక్కడ మూసి ప్రక్షాళనకు మాత్రం 1,50,000 కోట్లను చెల్లించడానికి ముందు పడతాడు. మరి ఏం జరుగుతుందో ఒకసారి తెలంగాణ ప్రజానికమే ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ప్రజలను రోడ్డున పడేయడమే అభివృద్ధి, మా జీవితాల కంటే టూరిజమే ముఖ్యమా? పీపీటీ అంటే సీఎం భరోసా ఇస్తారనుకున్నాం, ఏఐ గ్రాఫిక్స్ చూపెట్టి మా ఇండ్ల స్థలాల 0 వాల్యూ అని చెప్పి వెళ్ళిపోయాడు. మూసి బాధితురాలు రమ్య ఆవేదనట. విలువలేని టీడీఆర్లను ఏం చేసుకోమంటారు? విలువైన ఇల్లు కూల్చి టీడీఆర్ ఇస్తామంటున్నారు. 1 కోటి విలువైన టీడీఆర్కు 10 లక్షలు కూడా రావు. పేపర్ను అమ్ముకోవడానికి ఎక్కడ తిరగాలి? గంట సేపు పీపీటీలో పరిహారం గురించి ఒక్క మాట మాట్లాడలేదంటున్న సైంటిస్ట్ శరత్ బాబు. ఇక అయిపోయింది. మాది రైతు రాజ్యం, ప్రజా ప్రభుత్వం, రైతును రాజును చేయడమే లక్ష్యం అని చెప్పినటువంటి మరి ప్రభుత్వం ఇక చేతులు ఎత్తేసిందట. వరిని సాగు చేయవద్దని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉన్నాడు. రైతులు వరి సాగు చేయవద్దు, వరిని వదలకపోతే మీకే నష్టం, వడ్లు కొనబోమని కేంద్రం చెప్పింది. ఆయిల్ ఫామ్ లాభదాయక పంట. 22న నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం, మంత్రి తుమ్మల వెల్లడి. మరి ఆ రోజు కేసీఆర్ చెప్పిండు కరోనా లాంటి కష్ట సమయంలో కూడా ఏ రోజు కూడా చిన్న గింజను కూడా రైతులకు ఇబ్బంది కాకుండా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచి మనం ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలి. వాణిజ్య పంటల వైపు వెళ్ళినట్టయితే మన ఈ మూస పద్ధతిలో చేసిన వాటికి మనం ఎదుగు పొదుగు ఉండదు. మనం వాణిజ్య పంటల వైపు పోదాం. మనకు పామాయిల్ ఇక్కడ మనకు డిమాండ్కి తగ్గ సరఫరా లేదు, మనము ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆయిల్ ఫామ్ తోటలు పెంచండి. మరి ఖచ్చితంగా మనకు మీ అందరికి కూడా వడ్లు అందించేదానికంటే 4 గంటల లాభం వస్తుందని చెప్పి ఆ రోజు చెప్తే ఆ రోజు విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మళ్ళీ కేసీఆర్నే అనుసరిస్తూ ఇవాళ కేసీఆర్ ఏదైతే ప్రారంభించిండో ఆయిల్ ఫామ్ తోటలు వాటినే మీరు ఇంకా మిగతా రైతులు కూడా దీనివైపు మళ్ళాలని ఇలా చెప్పక తప్పని దుస్థితి ఏర్పడ్డది ఇలా కాంగ్రెస్ కు. 26 తర్వాత ఆర్టీసీలో మెరుపు సమ్మె, ఉద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తి, ముందుకు వస్తున్న ఎలక్ట్రిక్ ప్రైవేటీకరణ, విలీనం తప్ప మరో దారి లేదంటున్న కార్మికులు ఉద్యోగ భద్రతపైనే గురి. మరి ఇక్కడ ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోకపోతే వాళ్ళకు ఉద్యోగ భద్రత లేని పరిస్థితి ఏర్పడ్డ పరిస్థితి చూడవచ్చు. ఎస్సీఏ నుంచి కోట్లు కొల్లగొట్టే కుట్ర, రాజీవ్ గాంధీ పేరు పెట్టినందుకు 70 కోట్ల నష్టపరిహారం, విశాఖకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం, గడ్డం సోదరులపై బాబురావు సాగర్ ఆరోపణ. ఈ కుంభకోణంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్. ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే అనుబంధ శాఖలు ఉన్నాయో వాళ్ళ ఉన్న నిల్వల మీద కూడా
కన్నేసిండ్రు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు. ఎక్కడ వీలైతే అక్కడ అందిన కాడికి దండుకు అన్నట్టుగా ఉన్నది వీళ్ళ పరిస్థితి అనే విషయాన్ని కూడా మనం చూడవచ్చు. మూసి పరివాహకంలోని బస్తీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల భూములు జీరో వాల్యూ అని నిర్వాసితులను రేవంత్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. పాకిస్తాన్ నిషేధించిన ఓ కంపెనీకి మూసి డిజైన్లు తయారు చేసే కాంట్రాక్ట్ కట్టబెట్టి ఏకంగా 160 కోట్లు ముట్ట చెప్పిండు. అసలు రేవంత్ రెడ్డి మాటలకే వాల్యూ లేదు. మూసి నిర్వాసితులు లేకుండా వైట్ కాలర్ ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వేదిక తరహాలో 5 స్టార్ హోటళ్లలో మూసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి అసలు మూసి బాగు కోసం చూస్తున్నారా లేక మూసి వెంట విస్తరించున్న భూముల కోసం పనిచేస్తా ఉన్నారంటే ఎగ్జాక్ట్లీ మూసి పక్కన ఉన్న భూముల కోసమే. ఎందుకంటే మొదటి ఫేజ్ లోనే 3,000 ఎకరాలు సేకరిస్తా ఉన్నారు. అంటే ఇంటూ 100 కోట్లు వేసుకుంటే 3 లక్షల కోట్లు ఒక్క ఫేజ్ లోనే. మరి అదే విధంగా 5 ఫేజులలో జరిగితే మరి ఇక్కడ 3 లక్షలు ఇంటూ 5 15 లక్షల కోట్ల విలువైన భూమిలో వీళ్ళకి ఎంత మరి కమిషన్ల పేరుతో దండుకుంటారో ఒక్కసారి ఆలోచన చేయాలి. రాబోయే రోజుల్లో తరతరాలు కూర్చొని తిన్నా 10 సార్లు ఓడిపోయినా కూడా 11వ సారి పోటీ చేయడానికి తగినన్ని డబ్బులను ఇలా కాంగ్రెస్ పార్టీ జమ చేసి పెట్టుకుంటా ఉన్నదనే విషయాన్ని కూడా మనం చూడాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే దద్దరిల్లిన ఖర్గు 90 సైనిక లక్ష్యాలపై బాంబుల వర్షం, ఇరాన్ మౌలిక వ్యవస్థలన్నీ ధ్వంసం, త్వరలో భూతలదాడుల దిశగా యోచన, గల్ఫ్కు మరిన్ని యుద్ధ నౌకల తరలింపు, ఉటావుట్టిన 2,500 మంది సైనికులు, గల్ఫ్ చమురు వ్యవస్థలపై ఇరాన్ దాడులు, యుఏఈలోని చమురు క్షేత్రంలో మంటలు, పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రమైందట. చమురు సింహద్వారం ఏదైతే మరి ఇక్కడ ఆర్మూజ్ సంధి ఉన్నదో ఆ ఆర్మూజు ఆ జలసంధిలో దాన్ని ఖచ్చితంగా మరి ఇక్కడ ఏదైతే సేఫ్ జోన్ గా దాన్ని మారుస్తాం, ఇరాన్ ఆధిపత్యం లేకుండా చేస్తామని చెప్పి అమెరికా అయితే చెప్తా ఉన్నది. ఇప్పటికే 90% సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన ఉన్నది. అయినా కూడా ఇరాన్ ఎక్కడైతే తగ్గడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే నెతన్యాహు ఎక్కడ 6,000 వీడియోతో కలకలం, ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ ప్రధాని మరణించాడని వదంతులు, 6,000 దృశ్య భ్రాంతే, గ్రోక్ ఫ్యాక్ట్ చెక్ వెల్లడి అట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే నెతన్యాహు ఆల్రెడీ చనిపోయిందని, ఇక్కడ మొజ్దబా కమేని చనిపోయింది అని చెప్పి పెద్ద ఎత్తున మరి ఇక్కడ విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున మరి ఇక్కడ దాని మీద సందేహాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. మరి దానికి తగిన సమాధానం అయితే రాలేదు. వాళ్ళు మీడియా ముందుకైతే ఇరువురు నేతలు కూడా మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలో ఏపీ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్, రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే. డ్రగ్స్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో సోదాలకు వెళ్లిన ఈగల్ టీం మఫ్టీలో ఉన్న పోలీసులపైకి కాల్పులు, కొకైన్ మద్యం, తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అతని సోదరుడు సహా 5కి డ్రగ్ పాజిటివ్ అట. మరి ఇక్కడ పుట్టా మహేష్, ఇక్కడ ఈయన రోహిత్ రెడ్డి, ఇక్కడ రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే, ఈయనతో పాటు అంటే ఉన్నత వర్గాల కష్టపడికి అంటే డబ్బున్నోళ్లకు పార్టీలు అనేటివి ఉండేవి. పార్టీలు అనేటివి మనం చూసుకొని కొట్లాడుకోండే తప్ప ఇక్కడ మాత్రం అందరూ కలిసిపోతారు అనేది దీని ద్వారా తెలిసిపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ కు టీడీపీకి పచ్చగడ్డెత్తే బగ్గుమంటది, కానీ ఆ నాయకుల మధ్య మాత్రం మంచి సఖ్యతనే ఉంటది. కింద కార్యకర్తలే కొట్లాడుకొని చావాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆర్మోజ్ సంధికి జలసంధికి విముక్తికి సిద్ధమట. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే యుద్ధ నౌకలు పంపుతాయని ఆశిస్తా ఉన్నాడట. మొత్తానికైతే వాళ్ళను పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఇరాన్ను సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకున్నది అమెరికా అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో కాల్పుల కలకలం, డ్రగ్స్ పార్టీ జరుగుతోందని ఈగల్ టీం మెరుపుదాడట. మరి దీనికి సంబంధించి ఆ సమయంలో ఫామ్ హౌస్ లో ఏపీకి చెందిన ఓ ఎంపీ ఉన్నాడు. ఎవరా ఎంపీ? మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పైలట్ రోహిత్ రెడ్డి విత్ ఫోటోతో సహా వేస్తాడు. ఎందుకంటే ఈయన బీఆర్ఎస్, ఈ ఆంధ్రజ్యోతి పచ్చ పత్రికకు బీఆర్ఎస్ మీద బురద జల్లాలి కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ కు సంబంధించిన ఫోటో అంతా వేస్తాడు. మరి ఇక్కడ ఏపీకి సంబంధించిన ఒక ఎంపీ అట. ఆయనకు పేరు లేదా, లేకపోతే ఆయనకు పార్టీ లేదా, ఆయన ఫోటో దొరకలేదా? ఈ ఆంధ్రజ్యోతానికి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. టీడీపీకి సంబంధించిన ఎంపీ కాబట్టి ఆయనను బయట పెట్టకుండా ఒక ఎంపీ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ అని చెప్పి మరి ఇక్కడ ఈ పత్రికలు ఎందుకు వేయలేదు? పత్రిక ధర్మం విలువలు ఏ విధంగా ఉన్నాయి? ఈ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు బూట్లు నాకే ఈ ఆంధ్రజ్యోతి పత్రిక వార్తలు ఏ విధంగా ప్రచురిస్తా ఉన్నదో వాళ్ళను దాచుకొని, దొంగలను ఎందుకు దాచుకొని మరి ఇతర పార్టీల వాళ్ళను మాత్రమే దొంగలుగా ఎందుకు చూపిస్తా ఉన్నదో ఇక్కడ చెప్పాలి. ఇంకా వీడు సిలిక పలుకులు వలుకుతా ఉన్నాడు.
దీనికి ఎవడో రాసిస్తే ఈ ముందట వీడు ప్రింట్ చేయించుకుంటాడు, ఈయన ఫోటో పెట్టుకొని, ఈయనకంత నాలెడ్జ్ కూడా లేదు, ఇదంతా పెట్టే అంత వీడేదో 2 ముక్కలు చెప్తాడు, వాడు ఎవడో ప్రిపేర్ చేసి ఇస్తే దాన్ని ఈయన ముందర పెట్టుకొని మొత్తం ఏదో మన ఈ ఆంధ్రప్రదేశ్ను అదేవిధంగా తెలంగాణకు దిక్చూచిగా మరి ఈయన నడిపించినట్టుగా ఓ చిలుక పలుకులు పెట్టుకుంటాడు. ఇక గేమ్ చేంజర్ కారిడార్ హైదరాబాద్ మధ్యలో 43 కిలోమీటర్ల మేర 6 వరుసల రహదారి ఓఆర్ఆర్ పై తూర్పు పడమరలను కలుపుతూ ప్రస్తుతం ఓఆర్ఆర్ మీదుగా గౌరెల్ నుంచి నార్సంగికి 69 కిలోమీటర్ల దూరం, మూసి కారిడార్ నిర్మాణంతో 26 కిలోమీటర్ల దగ్గరున్న దూరం 2 గంటల ప్రయాణం కాస్త గంటలోపే నిమిషాల్లో ఓఆర్ఆర్ పైకి మూసి ప్రణాళికతో రాజధానికి కొత్త రూపు. అసలు మూసి లేకపోతే ఈ రాజధానే వేస్ట్, ఇక హైదరాబాదే వేస్ట్ అన్న సందంగా ఉన్నది ఈ రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రిక ప్రజెంటేషన్ ఏ విధంగా ఉన్నది అని అంటే, దానిలో సుమారు 1,00,000 కుటుంబాలను రోడ్డున పడేస్తా ఉన్నాం. ఈ 1,00,000 కుటుంబాలను రోడ్డున పడేసి ఇవాళ ఈ రోడ్లు ఈ అంతర్జాతీయ నిర్మాణాలు కట్టడం ద్వారా మరి ఈ 1,00,000 కుటుంబాలకు జరిగే నష్టం పర్వాలేదా అనే దాని మీద విశ్లేషణ ఉండదు వింది. ఇవాళ 20 కిలోమీటర్లు తగ్గుతుందట ఈనంగా పోతే, దీంతో రాజధాని దాని కలే మారుతుంది అని చెప్పి, అంటే మూసి ఖచ్చితంగా కట్టాలి, ఎందుకంటే రేవంత్ రెడ్డికి లాభం పొందాలి, రేవంత్ రెడ్డికి లాభం పొందుతూనే ఈ కుక్కలన్నిటికి కూడా లాభం అవుతుంది. కాబట్టి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం పని చేసినా సపోర్ట్ చేసాడు తప్ప ప్రజాకోణంలో ఒక్క వార్త కూడా ప్రచురించడం లేదు ఆంధ్రజ్యోతి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, చమురుపైనే గురి, ఇరాన్లోని కర్గు ద్వీపంపై అమెరికా దాడి, సైనిక స్థావరాలు ధ్వంసం, మొజ్దబా ఆచూకీ చెప్తే 93 కోట్ల నజరానా ఇస్తా అని చెప్పి మన ఇక్కడ అమెరికా ప్రకటించిందట. మూసిని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్, సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు, ఇల్లు కూలుస్తామంటే మాత్రం అడ్డుకొని తిరుగుతాం, సీఎం కుర్చీని కాపాడుకునేందుకు ప్రజల సంపదను కొల్లగొడదామంటే ఊరుకోం, మూసి పునరుజ్జీవం పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ లో కేటీఆర్. ఇక్కడ చూసుకున్నట్టయితే 100% మరి ఇక్కడ మూసిని ప్రక్షాళన చేయాల్సిందే, మూసిలో మురికి నీటిని శుద్ధి నీటిగా మారవాల్సిందే. దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే 32 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మరి ఇక్కడ నిర్మాణం జరిగినాయి. అవి మరి కొద్దో గొప్ప ఏదైతే వీటికి మిగతా పనులు ఏదైనా ఉన్నాయో ఆ పెండింగ్ పనులను కూడా పూర్తి చేసినట్టయితే, ఆ సీవరేజ్ ప్లాంట్ల ద్వారా ఈ మూసి నీటిని కనుక తరలించినట్టయితే ఖచ్చితంగా ఆ మురికి నీటి శుద్ధి నీటిగా మారుతుంది. ఆ మూసి ఒడ్డున ఉన్నటువంటి ఇప్పటి వరకు ఆ మూసి మరి ఆ దుర్గంధాన్ని అంతా పీల్చుకుంటూ ఉన్న ఆ మూసి ఒడ్డున ఉన్న ప్రజలందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించిన వాళ్ళు అవుతారు. కానీ మీరు ఇక్కడ ముక్కులు మూసుకొని ఎందుకుంటాను, మీరు బయటికి పోండి అంటే మన మూసిని శుద్ధీకరణ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు పక్కకు పోతే మూసిని శుద్ధీకరణ చేస్తావు. ఆ ఆహ్లాదాన్ని మాత్రం ఈ పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు అందకుండా ఇక్కడ కోట్లాది రూపాయలు కలిగినటువంటి పెద్దలకు సంపన్నులకు మాత్రమే ఈ మూసి సుందరీకరణను ఆస్వాదించే అవకాశం ఉంటుందని చెప్పి ఇవాళ అందరినీ 1,00,000 కుటుంబాలను రోడ్డున పడేయబోతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏడీబీకి మూసి డిబిఆర్ ముసాయిదా మొదటి దశలో 20,000 కిలోమీటర్ల మేర పనులు, 4,500 కోట్ల రుణ సేకరణకు ఆల్రెడీ మరి అర్జెంట్ గా డిపిఆర్ కావాలని, డిపిఆర్ ఇస్తేనే మరి ఇక్కడ దాన్ని పరిశీలించిన తర్వాత మేము లోన్ ఇస్తామని ఏదైతే చెప్పిండో టకా మొదటి దశ డిపిఆర్ రిలీజ్ చేసిరట. 5వ దశ డిపిఆర్ వచ్చేటప్పటికి మరి 5 ఏళ్ళు పడుతుంది, కనీసం 3 ఏళ్ళన పడుతుంది. ఆ 3 ఏళ్ల లోపు వీళ్ళు ఇక్కడ దిగిపోతారు. ఏది ఏమైనా అక్కడ ఉన్న మూసి ఒడ్డున ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించి లైన్ క్లియర్ చేస్తే మరి వాళ్ళకి రావాల్సిన కమిషన్లు మాత్రం వాళ్ళ జేబులో పడతాయి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఏది ఏమైనా ఇవాళ ప్రజలకు మరి ఇక్కడ ఈ సుందరీకరణ అవసరమా, లేదంటే ఇవాళ ప్రజల నిత్యావసరాలకు సంబంధించి మరి నిత్యము ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా కన్సిడర్ చేస్తుందా? అసలు రైతులకు రైతు భరోసా ఎందుకు ఇస్తలేదు? 9,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రుణం తీసుకున్నది ఈ తాబేదార్ పత్రికలే ఇవాళ ఇస్తారు, రేపిస్తారు, ఫిబ్రవరి 15 ఇస్తారు, మంత్రివర్గ సమావేశం అనంతరం నిర్ణయం తీసుకుంటారు, అగచ్చే అని చెప్పి మరి మభ్య పెట్టుకుంటూ తిరిగినాయి. ఎందుకు ఇవాళ కనీసం 3 విడతలు ఇవ్వలేదు రైతు భరోసా? మొత్తంగా మీద వచ్చినాయి 5 పంటలు అయితే ఒక పంటకు మరి మీరు ఇచ్చిండు, ఒక పంటకు కేసీఆర్ కి సంబంధించిన ఇచ్చిండు, మిగతా 3 కూడా ఎగ్గొట్టిన ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ ప్రజలకు సంక్షేమ పథకాలకు నిధులు కావాలన్నా, మరి ఇక్కడ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలన్నా, ఇంకేదన్నా జీతాలు పెంచాలన్నా, వాళ్ళకు డిఏలు మరి డిఏలు పెంచాలన్నా కూడా మరి ఇక్కడ ప్రభుత్వ ఖజానా నిల్లుంటది. కానీ మూసీని శుద్ధీకరణ చేయడానికి, సుందరీకరణ చేయడానికి, ప్రక్షాళన చేయడానికి మాత్రం ఎన్ని వందల కోట్లు అంటే అన్ని వందల కోట్లు వచ్చి పడతా ఉన్నాయి ఇలా కాంగ్రెస్ కు, మా ఖజానాకు. మరి దీని ద్వారా తేడతెల్లమవుతున్నది ఏందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పటి వరకు
పేదలకు ఒక్క ఇల్లు నిర్మించేయలే కానీ ఎన్ని వందల ఇల్లు కూల్చేసిరో మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఇవాళ మూసి ప్రక్షాళన పేరుతోటి సుమారు 1,00,000 కుటుంబాలను రోడ్డున పడేయబోతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే బుల్డోజర్ ప్రభుత్వం అని దీని ద్వారా తెల్లమైంది. మార్పు పేరుతోటి అత్యాశకు పోతే ఏం జరిగిందో ఇప్పటికైనా అర్థమైంది. కాబట్టి ప్రజలకు రాబోయే రోజులలో కాంగ్రెస్ను పాతాళంలో పాతిపెట్టడానికి అందరూ సిద్ధంగా ఉండాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి థ్యాంక్ యూ వెరీ మచ్.